నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అధినేత మహ్మద్ యూనస్ రోజురోజుకు తన హిందూ వ్యతిరేకతను పాశ్చాత్య ప్రపంచానికి తన విధేయతను చాటుకుంటున్నాడు. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి దయానీయం నుంచి దరిద్రానికి దిగజారిపోయింది. యూనస్ ముస్లింలకు ఒక నియమం, హిందువులకు ఇంకో నియమం అనుసరిస్తున్నాడు. యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్కాన్ను మత ఛాందస మతోన్మాద సంస్థగా పరిగణించి దర్యాప్తు చేస్తుంది. అదే సమయంలో అన్సారుల్లా బంగ్లా టీం సభ్యులు హిందువులపై భౌతిక దాడులకు పాల్పడుతుంటే కిక్కురు మనకుండా ఉంటోంది. ఇస్కాన్ పాల్పడిన ఒక్కటంటే ఒక్క హింసాత్మక చర్యను ఎవరూ చూపించలేరు. కానీ ఏబీటీ అనేది పక్కా జిహాదిస్టు గ్రూప్. దాన్ని శాంతి దూతలా భావిస్తుంది యూనస్ పాలన. ప్రస్తుత పరిస్థితిలో మనం ఏబీటీ గురించి తెలుసుకొని తీరాలి. ఎందుకంటే యూనస్ గద్దెనెక్కాక రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నాడు. మొదటిది జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేయడం, రెండవది ఏబీటీ సంస్థ అధినేత జషీముద్దీన్ రహ్మానీని విడుదల చేయడం. ఆల్ ఖైదా మద్దతుదారు ఒసామా బిన్ అభిమాని, ఒక బ్లాగర్ హత్య కేసులో శిక్ష పడిన నేరస్తుడు అయిన రహ్మానీని జైలు నుంచి విడుదల చేశారు. ఏబీటీ ఉగ్రవాద కార్యకలాపాలతో విసిగిపోయిన భారతదేశం ఆ సంస్థను చాలా కాలం క్రితమే నిషేధించింది. ఇప్పుడు జైలు నుంచి విడుదల చేసిన వెంటనే రహ్మానీని చేసిన మొదటి పని భారతదేశం మీద హింసాత్మక జిహాదుకు పిలుపునివ్వడం. భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ను విముక్తి చేయడం కోసం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహాయం చేయాలని అతను కోరుతున్నాడు. ఏబీటీ కేవలం ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదు, కిరాయికి హత్యలు, దోపిడీలు సైతం చేసే నికృష్టమైన సంస్థ. ఒక దశలో ఏబీటీ బంగ్లాదేశ్లోని నాస్తిక బ్లాగర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండేది. ఆ నేపథ్యంలో ఆ సంస్థను బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. జమాతే ఇస్లామీలో హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడే విద్యార్థి విభాగం ఛాత్ర శిబానీతో ఏబీటీ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేది. ఏబీటీని రహ్మానీ 5 ఏళ్లు వ్యవధిలో ఉగ్రవాద సంస్థగా అభివృద్ధి చేశాడు. ఆ సంస్థే బంగ్లాదేశ్లో ప్రముఖ నాస్తికులను, బ్లాగర్లను వెంటాడి వేటాడి హత్య చేసింది. దేశంలో ఇస్లాంను అనుసరించని వారికి బతికే హక్కు అయినా లేదంటూ ప్రజల్లో భయభ్రాంతులను పెంచి పోషించడమే వారి ప్రధాన ఉద్దేశం. ఏబీటీ బంగ్లాదేశ్కు మాత్రమే పరిమితం కాదు, ఆ సంస్థ భారతదేశంలో సైతం సమస్యలు కలుగజేసే లక్ష్యంతో పనిచేసేది. ఈ ఏడాది మే నెలలో ఆ సంస్థ గువాహటిలో ఏర్పాటు చేసిన మాడ్యూల్ను భారత్ బట్టబయలు చేసింది. ఆ విచారణలో భాగంగా తెలిసిన విషయం ఏంటంటే, ఆల్ ఖైదాకు భారత ఉపఖండంలో మాడ్యూల్స్ను ఏర్పాటు చేస్తున్నది ఏబీటీ సంస్థే. అంతేకాదు ఏబీటీకి పాకిస్తాన్కు చెందిన నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయూబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ రెండు సంస్థలు కలిసి 2022లో పశ్చిమ బెంగాల్లో మాడ్యూల్స్ను ప్రారంభించే లక్ష్యంతో పనిచేశాయి. వారి ప్రధాన లక్ష్యం భారత్లోకి అక్రమ వలసలను రానివ్వాలని ప్రచారం చేయడం, తర్వాత మన దేశంలో బాంబు దాడులకు పాల్పడడం. ఏబీటీ సంస్థకు భారత్లో ప్రస్తుతం 100 మందికి పైగా కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల త్రిపుర పోలీసులు ఏబీటీ జిహాదీలు భారత్లోకి చొరబడాలని చేసిన కుట్రను విఫలం చేశారు. అలాంటి ఏబీటీని గొప్ప సేవా సంస్థ అంటున్నాడు మహ్మద్ యూనస్. రాధాకృష్ణుల పూజ పాఠాల్లో నిరంతరం నిమగ్నమై ఉండే ఇస్కాన్ను మతోన్మాద సంస్థ అని వ్యాఖ్యానిస్తున్నాడు. అసలు యూనస్ను తోలుబొమ్మను చేసి నడిపిస్తున్నది వెస్టర్న్ వరల్డ్, పాకిస్తాన్, జమాతే ఇస్లామీ. డీప్ స్టేట్ సలహాల కారణంగానే ఆయన విద్యార్థి ఆందోళనను అడ్డం పెట్టుకొని షేక్ హసీనాను పదవి వీచ్యుతన్ని చేశారు. ఇప్పుడు యూనస్ పాకిస్తాన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మన శత్రుదేశం ఎప్పుడూ బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలని, భారత్ నుంచి విముక్తం చేయాలని, దానికి ఇదే సరైన సమయమని చెప్తున్నాడు. హిందూ ద్వేషం అడుగడుగునా నింపుకున్న వ్యక్తిగా యూనస్ మారిపోయాడు. అందుకే ఇప్పుడు అతని చేష్టల ఫలితం అతనికి తెలియడం లేదు. ఆ క్రమంలోనే ఇస్కాన్ ప్రతినిధిని అరెస్టు చేయించాడు. హిందువులపై దాడులను కొనసాగిస్తున్నాడు.